ఫేస్బుక్లో ఒక మేడం బాగా అల్లాడిపోతుంది. కుక్క మొరిగినట్టు మొరుగుతుంది. ఆవిడ పేరు కోమలి అంబేద్కర్ చింతమల్ల అలియాస్ ఎర్రనాగుల సైదమ్మ. నీకెందుకమ్మా మా తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి, మా తిరుపతి లడ్డు గురించి నీకెందుకు? కల్తీ జరిగిందని మేము మాట్లాడుతుంటే నీకెందుకు? ఆవు మూత్రం, ఆవు పేడ పవిత్రమైనట్టు ఆవు మాంసం, ఆవు కొవ్వు ఎందుకు పవిత్రం కాదు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? హిందువులు మాంసం తిన్నా సరే పూజ చేసేటప్పుడు మాంసం తినం. ఆ రోజంతా పూజకు ముందు కూడా మాంసం తినం. శుభ్రంగా స్నానాలు చేసి ఇంట్లో ఆ మాంసానికి అన్నిటికీ దూరంగా ఉండి పవిత్రంగా పూజ చేస్తాం. గుడికి వెళ్తాం. ఇంట్లోనే కాదు, గుడికి వెళ్ళినా సరే చెయ్యం. తిరుపతిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా నిషిద్ధం. అంత ఖచ్చితంగా, అంత పవిత్రంగా ఉంటాం అక్కడ. నీకెందుకు? గొడ్డు మాంసం తినేవాళ్ళు కూడా ఆ మాంసాన్ని ఎండబెట్టుకునేది ఇంటి సూర్లోనూ, తీగల మీద, దండాల మీద ఎండేసుకొని తింటారు. మెడలో ఎండేసుకోరు. కాపురం కూడా పడగదిలో అని చేస్తారు. రోడ్డు మీద చేయరు. పద్ధతులు ఉంటాయి కొన్నిటికి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? నిన్నేమైనా అన్నారా మాట? నిన్నేమైనా విమర్శించారా? లేకపోతే నేను అంబేద్కర్ వాదిని, పూలేవాదిని, కాంశీరామ్ వాదిని, బుద్ధిస్ట్ని అంటారు కదా, నీ వాదాన్ని ఏమైనా విమర్శించారా? నీ వాదాన్ని ఏమైనా తిట్టారా? ఆయన ఏమైనా అన్నారా? ఆయన గురించి నువ్వు ఎందుకు పడేడుస్తావు? ఆయన అనుసరించే మతం హిందూ మతం. చాలామంది హిందువులు ఉన్నారు. తిరుమల గురించి, మా మనోభావాల గురించి మాట్లాడితే నీకేమి నొప్పి? నీకేమి నొప్పి? అల్లాడిపోతున్నావు దేనికి? ఏం జరిగినా కామ్గా ఉండాలి మేము. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళందరికీ ఈ మాటలు ఏం తెలియదు, ఎగేసుకొని వచ్చేస్తారు. కామ్గా ఉండాలి మాకేం జరిగినా. మీరు మాత్రం ఇష్టానుసారం మమ్మల్ని అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. బుద్ధుందా? బూతులు వస్తున్నాయి. పద్ధతి కాదు, సంస్కారం కాదు. మీరు చేసే పనులు మీరు చెయ్యండి, తప్పులేదు, ఎవరు కాదనరు. అంబేద్కర్ వాదాన్ని నలుగురిలో తీసుకెళ్ళాలి, తప్పేమీ లేదు. మిమ్మల్ని ఎవరు కాదనరు. అవి చేసి ఆడవండి ముందు. ఎక్కడన్నా అంటరానితనం, కులవివక్షత ఘటనలు జరిగినప్పుడు దాని మీద పోరాడండి. దాని మీదే పోరాడండి. మా మతం జోలికి రావద్దు మీరు. అర్థమైందా? దాంట్లో తప్పేం లేదు. దాన్ని ఎవరు తప్పనరు, మిమ్మల్ని ఎవరు వద్దనరు. మీ వాదాన్ని మీరు బలంగా వినిపించండి, మంచిదే సమాజానికి. మా మీద పడకండి, మా మధ్యలోకి రాకండి మీరు. మా గోల మేము ఏదో ఏడుస్తాం. మాకు సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి మేము మాట్లాడుకుంటాం. ఆ సమస్య మధ్యలో దూరకండి మీరు. మీకు అనవసరమైంది ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన ఏం చెప్పులు వేసుకుంటే, ఆయన ఏం బట్టలు వేసుకుంటే నీకెందుకు? వాళ్ళ భార్య తాలిబొట్టు కట్టుకుంటే ఏంటి, కట్టుకోకపోతే నీకెందుకు? ఆడదానివేనా నువ్వు? నీకెందుకు? ఆయన ఏమన్నా అన్నారా నిన్ను? ఆయన గురించి నీకెందుకమ్మా? ఆయన గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఆ ఏడుపు ఎందుకు నీకు? అసలు ఏడుపు ఎందుకు? ఆయన ఏదో హిందూ మతం గురించి మాట్లాడు, నీకెందుకు ఏడుపు? మీ అందరికి ఎందుకురా ఏడుపులు? అసలు మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీ మతాలను ఏమైనా అన్నారా? మీ వాదాన్ని ఏమైనా అన్నారా? మీ ఆలోచనని ఏమైనా అన్నారా? మీకెందుకురా ఏడుపులు ఆయన మీద? ఆయన ఒక హిందువుగా, హిందూ సమాజంలో హిందువులందరి తరఫున ఆయన మాట్లాడాడు. మీకెందుకురా? మీ ఏడుపులు ఎందుకురా మీకు అసలు? సన్నాసి ఎదవల్లారా, పని పాట లేదు. ఏదో మీకు మీరు పెద్ద అంబేద్కర్లా ఫీల్ అయిపోతారు. ఆయన కాలు కోటికి పనికిరారు మీరు. ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు, దళితులను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతారు. మీరు అసలు ఒక్కట సాధించింది లేదు జీవితంలో చెప్పుకోవడానికి. పొద్దున్న లేచి హిందువుల మీద పడేయడం తప్ప, హిందూ మతం మీద పడేయడం తప్ప, అంబేద్కర్ లాగా ఏమైనా సాధించారా మీరు? ఆయన పేరు చెప్పుకొని బతకడం కాదు, ఆయన అడుగుజాడలో నడవండి. ఏదో సన్నాసులట.
ఏదో మీ దేశ ఉద్ధారకులాగా, మీరే కాంశీరామ్ గారు లాగా, మీరే పూలే గారు లాగా మీరు మీ బతుకులు చెయ్యి.